ఇంట్లో ఇద్దరు పతివ్రతలు ఉంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. ఏమిటి ఈ వీధిలో కొత్తగా వచ్చారా ఏమిటి? చూస్తే కనపడట్లే. ఏం పేరు? నా పేరా ప్రతివత. నేను మహాప్రతివతని. ఓహో పొద్దున వాళ్ళతో కబులు పెట్టు. నేను ఖాళీగా చాలా పనులు నాకు పక్కన పూజ చేసుకోవాలి. పనులు ఉన్నాయి, నువ్వు చేసుకోవచ్చుగా పనులు వెళ్ళి. చేసుకో మరి. నువ్వు చేసుకో. ఎన్ని చుక్కల ముగ్గు? 20 చుక్కల ముగ్గు. ఎన్ని చుక్కల ముగ్గు? 40 చుక్కల ముగ్గు. ఏవి చుక్కలేవి? తెల్లారిందిగా చుక్కలు వెళ్ళిపోయాయి. నా ముగ్గు చూసావా? నీ మొహం లాగే ఉంది. చందమామ ముగ్గిది. ఓహో అవునా? నువ్వు చొక్కలేస్తే ఆఫ్టర్ చందమామ ముగ్గులు వేస్తాను తెలుసు నేను. బాగుంది. సర్లే పొద్దున్న తగలెట్టింది ఫేస్ చేసుకుని. మాకు తర్వాత చాలా పనులు నా పక్కన పూజ చేసుకోవాలి. నేను పూజ చేసుకోవాలి ఇంట్లో. చేసుకో. వాళ్ళ మాత్రం పతియే ప్రత్యక్ష దైవం. పూజ చేద్దాం సరే. పువ్వులు కూడా లేవు దేవుడి దగ్గర. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇదిగో ఈ వైపు తిరిగింది. ఇది నా పువ్వు. ఈ పువ్వు నాదే. ఇగో ఈ పువ్వు నాది. ఎందుకోసం చేస్తున్నావు పూజ నువ్వు? నేను మా ఆయన కోసం చేస్తున్నాను చెప్పానా? మా ఆయన 2 నూరేళ్ళు చల్లగా బతకాలని పూజ చేస్తున్నాను. మా ఆయన 2 సంవత్సరాలు బతకాలని పూజ చేస్తున్నాను. నువ్వు పతివత కాదు కాబట్టి ఈ పువ్వు నాకు దక్కింది. వెళ్ళి ఇప్పుడు చేసుకో పూజ. ఏమండి 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 ఒరే దున్నపట్ట లేరా? ఏమండి చూడండి, మాటలు అంటుందండి. ఏమంది? ఇగో నన్ను ప్రతివత కాదు అని అంటుందండి. ఇగో అమ్మా, మీ అమ్మ మా ఆయన కొడతావా సచ్చిందానా? మాస్టర్ సాఫ్ట్వేర్ మావిడ పతివ్రత కదన్నావు నువ్వు. వేరే డౌట్ దాన్ని చెప్పకూడదా? మావిడ ఎంత పతివ్రత తెలుసా? ఎంత? పెళ్ళై 10 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ముట్టుకోవద్దాను నేను. అది పర్సనల్ ప్రాబ్లం. దానికి డాక్టర్ చూపించుకో. ఓ మగాడ ఏం మార్పు అది అలా కొడుతున్నప్పుడు నాకు ఎందుకు లేపడం? పడుకునేవాడుగా. అది కాదండి. లేపా నువ్వు నిజంగా పతివత అయితే మీ ఆయన లేచి వచ్చి మా ఇంట్లో రమ్మనే అడుగు పెట్టమని. ఏమండి చూడండి అదేమంటే అడుగు పెట్టరా. కొడతామంటే దమ్ముంటే మీ ఆయన రమ్మని చూద్దాం. మా ఆయన దమ్ము నేను దమ్ముంటే మీ ఆయన రా మగాడా. ఏమండి మీరు అంట మీరు మగాడు కాదన్నాడండి. ఏమన్నాడు? మీరు అంట ఏమన్నాడు? ఆ విషయం ఆడుకుంటారు. ఏమన్నాడు? మీరు పింటంగా అన్నారండి. ఏమన్నాడు? పింటం అండి. ఏంటి పింటం? 10 సార్లు అడుగుతాండి ఏంటి చెప్పని చెప్పించుకోవడానికి. పక్కన ఫ్యామిలీస్ ఉంటున్నావు అర్థమైందా? ఈ గొడవలు ఏంటి గోళ ఏంటి? మీ ఆవిడ రెచ్చిపోతా. మా ఆయన కొడితే నేను కొట్టలేనా? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మా ఆవిడ కూడా కొట్టలేదు. ఎంత గట్టి కొడుతుంది మీ ఆవిడ తెలుసా? ఇది పువ్వు అనుకున్నారా ఫ్లవర్ అనుకున్నారా? నిజంగా మీ ఆవిడ మహాప్రతివ్రత అయితే కంట్రోల్లో పెట్టుకో. నువ్వు మా ఆవిడ ఎంత పవిత్రతో తెలుసా? ఎంత పతివ్రతో తెలుసా? ఎంత? పెళ్ళై 10 ఏళ్ళైంది. ముట్టుకోకుండా 2 పిల్లలు కలిగింది. 10 ఏళ్ళైనా ముట్టుకోకుండా 2 పిల్లలు పుట్టారంట. ఇప్పుడు నాకు కూడా 3 పిల్లలు కావాలి. మీరు ముట్టుకోకుండానే 3 పిల్లలు కావాలి నాకు. ఏంటి ముట్టుకోకుండా పిల్లలు కావాలి? తప్పు అలా అనకూడదు అంటున్నా. పక్కన పిల్లలు పెట్టుకుని అనొచ్చా? తప్పు కదండి. ఒక్క నిమిషం ఆగండి. తప్పండి. శాంతి. మీ ఆవిడ ఇంట్లో తీసుకెళ్ళు. చాలా న్యూస్ చేస్తుంది ఇక్కడ. లోపలికి పోవే.
మామయ్య గారు ఏమిచ్చారు మీ మామయ్య గారు నాగబాబు డాడీ ప్రేమ 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా, 1 కోటి రూపాయలు ఇచ్చారుగా, మంచిగా నుంచి 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చారుగా. ఈ గోల మనకెందుకు? ఏమండి, నేను పూజ చేసి వచ్చాను, మీ కాలు కడుగుతానండి. ఆహా, దేంతో కడుగుతున్నావా కాళ్ళు? కనిపించట్లే, వాటర్ తో కడుగుతున్నా. నువ్వు వాటర్ కడిగితే నేను ఊరుకుంటానా? మీరు రండి, యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. అది ఆఫ్టర్ ఆల్ పతివత, బిస్లరీ వాటర్ కడిగితే నేను మహాపతివత, నేను దేంతో కడగాలండి? యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. వస్తే నువ్వు 18 మహాపతి నాకు తెలిసి యాసిడ్ తెలియదు. నువ్వే కానీ మహాపతివత అయితే మీ ఆయన యాసిడ్ కడుగుతుందాం. పతివత కాదు, కడుగు. దారా నేను కడుగుతా. నాకెందుకు కడుగుతావు? బెదరు మీ ఆయన కంట్రోల్ పెట్టుకో. కాలు పెట్టండి. లేకపోతే ఏంటంటే అంత మాట్లాడుతున్నా. బెదరు మీ ఆయన కొంచెం కంట్రోల్ పెట్టుకో. కంట్రోల్ పెట్టుకుంటే పాలండి. బాబు మా ఆవిడ గురించి కూడా చేరు మా ఆవిడ మగల్సి సిగ్గు. అమ్మగారండి పాలండి. అమ్మో, పురుష్ పురుష్ పురుష్. ఏ టైంలో వచ్చాయి బాబు? ఎలవా బాబు? నిజంగా నువ్వు పతివత అయితే నువ్వు చెప్పిందలా చేయమని మీ ఆయన్ని. నువ్వే నిజంగా మహాప్రతిభత అయితే మీ ఆయనకి చెప్పినట్టు ఏమన్నా చేయండి. మీరు కాళ్ళు నొక్కండి, నన్ను కాళ్ళు నొక్కండి, మీరు చెప్తాను. మీరు కూడా నా కాళ్ళు నొక్కండి. మీరు ప్రతి మేము కాళ్ళు ఒకటి ఏంటి? కాళ్ళు నొక్కండి మీరు. కాళ్ళు నొక్కండి. దెప్ప మీద టప్పేమని కొట్టవు, ఏమనకుండా చూస్తే నువ్వు నిజంగా మహాపతివత. సరేలే. అది నిజంగా అనకపోతే ఏమనకపోతే నిన్ను అలా కొడతాను. ఎవడైనా అలా కొడతాడా? ఇలా కొట్టాలి. చూసావు ఈడే వాళ్ళపేడు. ఆడికి సిగ్గా శర్మ, ఆడికి నరాల పని చేస్తా దగ్గరికి. మా ఆయన కొడతావా? ఏమండి, నువ్వు మహాప్రతిభతో కాబట్టి మా ఆయన నేను వాటేసుకున్నావే. అయితే నువ్వు పతివ్రత అంటావు మహాప్రతిభత అంటావు అంతేనా? సరే మెదకు టెస్ట్ పెడతా. పెట్టు. బెదరు బెదరు నేనే గాని ఈ రాడుతో నీ బుర్రమే కొడితే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు పతివ్రత, ఓకేనా? నేను ఈ కత్తిని పొడిస్తే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు మహాపతివ్రత. ఏమండి, నేను చనిపోతే మీకు ఎవరు అంటారు? నువ్వు చనిపో కదా, మహాపతివ్రత కదా తల్లి. మరి నేను చనిపోతే మీకెవరుంటారు? అది ఉందిగా. ఏం చేసావే ఇందాక? నువ్వు యాసిడ్ తో కొడుతావు కాళ్ళు. నువ్వు చంపేస్తారు మొగోళ్ళు మీరు. కొట్టారంటే సిగ్గులేదా? సిగ్గులేదా? మొత్తం వడ్డీతో ఇచ్చేసి ఓ మగాడు వెండి ఆడదా కొడతావా? పేక్ పిచ్చి చంపిగా. ఆ అమ్మాయి నేను చేద్దు ప్లీజ్. అబ్బో ఏంటండి ఏమన్నారు? అక్క ఏదన్నారు అంటే అమ్మాయిని ఏమనొద్దు అన్నారంట. పాపం కదా, చిన్నప్రాయణం. వడ్డీతో సహా ఒకటి. సూపర్ సూపర్ సూపర్. వడ్డీ వడ్డీ. 6 7 8. థ్యాంక్స్ చెల్లమ్మ, వస్తా. రోజా గారు, నేనైతే అసలు దొల్లి నవ్వాను. అసలు ఫుల్ ఎంజాయ్ చేసా. సూపర్ సూపర్. నాగబాబు సార్, ఈ మధ్యన కంటెంట్ పట్టించుకోకుండా స్టేజ్ మీదకి వచ్చి ఏదో చేస్తారు వీళ్ళు. మంచి మ్యానిపులేటర్స్ అయిపోతున్నారు మీరు. అదే ఒక టాలెంటే. బాగుంది, నిజంగా బాగుంది. అంటే